సభ్యులకు, అధికారులకు, హాజరైన వారందరికీ నా నమస్కారములు. నా పేరు విప్పర్ల బోనహర్షిత. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత వినుకొండ పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేద్దాము. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిరంజీవి భువనహర్షితకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులతో అసాధ్యమనుకునే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని తన అసమాన దీక్షా నైపుణ్యాలతో పురోగమనం వైపు పరుగులు పెట్టిస్తున్న అపర చాణక్యులు, దార్శనికులు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే తన ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా భావించే కర్మయోగులు, ఆరోగ్యమే మహాభాగ్యమైన సూక్తిని స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర అనే మహామంత్రంగా మార్చి జనసామాన్యాన్ని సైతం స్వచ్ఛతా యజ్ఞంలో ఋత్విక్కులుగా మార్చిన సాధనాశీలి, కంకణధారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ అమూల్యమైన సందేశాన్ని అందివ్వవలసిందిగా కోరుతున్నాం, సవినయంగా, సగౌరవంగా.